నమస్తే మిత్రులారా. ఈరోజు వేదమయ ధ్యాన జ్ఞాన గీతాలకి అమ్మవారి పాటను పాడుతున్నాను. ఇందులో యుగ యుగాలుగా అమ్మ యొక్క ఆ లలిత స్వరూపము, ఆ అమ్మతత్వము ఎంత అద్భుతంగా ఉంది అనేది ఉంది ఫ్రెండ్స్. యుగ యుగావతారిణి దేవి మా లలితాంబ దుర్గే దేవి మా దేవి మా దేవి మా దేవి మా దేవి మా యుగ యుగావతారిణి దేవి మా లలితాంబ దుర్గే దేవి మా మమ అంతర్యామి దేవి మా सर्वान्तर्यामी देवी मां मम अंतर्यामी देवी मां सर्वान्तर्यामी देवी मां देवी मां देवी मां देवी मां देवी मां पद्मासनि भगवती देवी मां पद्मासनि भगवती देवी मां भवदर्शिनि दुर्गे देवी मां पद्मासनि भगवती देवी मां पद्मासनि भगवती देवी मां भवदर्शिनि दुर्गे देवी मां पद्मासनि भगवती देवी मां भवदर्शिनि दुर्गे देवी मां पद्ममालिनी भास्विनी देवी मां वरलक्ष्मी देवी दुर्गे देवी मां देवी मां देवी मां देवी मां देवी मां युग युगावतारिणी देवी मां ललितांब दुर्गे देवी मां ममान्तर्यामी देवी मां सर्वान्तर्यामी देवी मां देवी मां देवी मां देवी मां देवी मां हे अनन्तरूपिणी देवी मां हे दयान्तरङ्गिणी देवी मां हे अनन्तरूपिणी देवी मां हे दयान्तरङ्गिणी देवी मां चतुर्वेदविहारिणी देवी मां चतुर्वेदविहारिणी देवी मां हे वीणापाणी देवी मां हे वीणापाणी देवी मां जय श्री सरस्वती दुर्गे देवी मां जय श्री सरस्वती दुर्गे देवी मां युग युगावतारिणी देवी मां ललितांबिक दुर्गे देवी मां शितिकण्ठकुटुम्बिनी देवी मां शशिपन्नगभूषणी देवी मां शितिकण्ठकुटुम्बिनी देवी मां शशिपन्नगभूषणी देवी मां शिवज्ञानप्रदायिनी देवी मां श्री पार्वती दुर्गे देवी मां शिवज्ञानप्रदायिनी देवी मां श्री पार्वती दुर्गे देवी मां देवी मां देवी मां देवी मां देवी मां युग युगावतारिणी देवी मां ललितांब दुर्गे देवी मां ममान्तर्यामी देवी मां सर्वान्तर्यामी देवी मां देवी मां देवी मां देवी मां देवी मां देवी मां
దేవి మా దేవి మా దేవి మా. ఫ్రెండ్స్, అమ్మ యొక్క త్రిమూర్తి తత్వం ఈ పాటలో ఉంది ఫ్రెండ్స్. వరలక్ష్మి, అలక్ష్మీదేవిగా, తర్వాత దుర్గామాతని లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి. పార్వతి అంటే శక్తి స్వరూపము, సరస్వతి అంటే జ్ఞానము, లక్ష్మి అంటే సంపద. ఈ 3 భాగ్యాలు మనిషి కలిగి ఉన్నప్పుడే వాళ్ళ జీవితం ఎంతో అద్భుతంగా సాగుతుంది ఫ్రెండ్స్. అంతర్యామిగా ఆ అమ్మతత్వమే మనలో ఉంది. జ్ఞానంగా, సంపదగా, శక్తి స్వరూపంగా విరాజిల్లుతున్నదని ఇందులో జ్ఞానము. మమ అంతర్యామి సర్వాంతర్యామి. ఒక నాలోనే ఉన్నావా అంటే అంతటా ఉన్నావు అని దర్శించారు ఆ ఋషులు, మునులు, యోగులు. ఆ భగవతి స్వరూపము, ఆ భవ దర్శనం అంటే మన లోపలికి మనం వెళ్ళినప్పుడు ఆ దివ్య స్వరూపాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం, చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. అందుకే మానవుడి జీవితంలో సర్వసంపద, సంపదలు, ఆయురారోగ్యాలు, జ్ఞానము, శక్తి, ఈ 3 ఉన్నప్పుడే అద్భుతంగా విరాజిల్లుతుంది. ఇవన్నీ ఆ లలితాంబిక యొక్క దివ్య కరుణా కటాక్ష వీక్షణాల వల్ల సాధ్యము. మమ్ములను ఆ మహాభాగ్యంలోకి మనని మనం నడిపించుకోవాలంటే మన లోపల దాగి ఉన్న ఆ దివ్యతత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడే సర్వత్రా నిండి ఉన్న ఆ సమగ్ర దర్శనం, ఆ అమ్మ స్వరూపాన్ని తెలుసుకొని బ్రహ్మజ్ఞానంలో ఆనందమయ జీవితాన్ని పొందగలుగుతాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.